పాయింట్స్లో మీరే అడిగారు. ఒకటి పెయిడ్ ప్రీమియర్ అనేది ఇప్పుడు 7th రిలీజ్ అనుకో, 6th షో అయ్యడం వల్ల కొంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ సినిమా చూస్తున్నారు. అంటే 6 గంటలకు షో ఇస్తే 9 గంటలకు అయిపోయిన తర్వాత వాళ్ళు చూసి ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో ఏదైనా యాడ్ అవుతే, అది మంచి సినిమా అవుతే ఆటోమేటిక్గా సినిమాకి ప్లస్ అవుతుంది. సో ఇది కూడా ఒక ప్రమోషనల్ స్ట్రాటజీయే. బాగలేదనుకో బ్లాస్ట్, ఇంకా 7వ తారీఖు కూడా రాడు. సో ఇది వెయ్యాలా వద్దా అనేది ప్రొడ్యూసర్స్గా మా మీద ఉండే డెసిషన్ ఇది. పోతే చిన్న సినిమాలకి ఇది ఒక మంచి స్ట్రాటజీ. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం, అంటే నిజంగా చూడడం కాదు, భయం వేస్తుంది. నాకైతే ఇన్ని సినిమాలు తీసి కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన నాకు, అంటే ఇలాంటి సినిమాలు, ఇలా చిన్న సినిమాలు తీయాలా వద్దా, కరెక్ట్ చేస్తున్నామా లేదా, తీయకుంటే న్యూ టాలెంట్ని ఎలా తీసుకురావాలి, చాలా కన్ఫ్యూజ్ స్టేటస్గా ఉంది. పోతే మొన్న మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. కమిటీ కుర్రాలు కానివ్వండి, హాయి కానీ, 2 సినిమాలు రీసెంట్లీగా అందరు కొత్తాళ్ళతో తీసిన ఆడటం వల్ల నో అప్ అండ్ డౌన్ అనేది కామన్. ఇవాళకి ప్రేక్షకులు ఒక మంచి సినిమాని తీసుకొస్తే వాళ్ళు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. సో కాన్ఫిడెంట్గా అందుకే ఈ సినిమాని 6th పెయిడ్ ప్రీమియర్ వేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇక సెకండ్ పాయింట్కి వస్తే, అంటే ఇది కొంచెం ఈ పాయింట్లోనే రిస్క్ ఉంది. సో రిస్క్ తీసినప్పుడు తగిలితే సిక్సర్, లేకుంటే క్యాచ్, రెండే ఉంటాయి. సో డైరెక్టర్తో ముందు నుంచి ఈ స్క్రిప్ట్ ఓకే అనుకున్నప్పటి నుంచి ఎన్నిసార్లు నవ్విస్తావు అది చెప్పు. సో ఆయన స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడే హీరో క్యారెక్టర్ కానీ, హీరో పక్కన ఉండే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే హీరో ఫ్యామిలీలో ఫాదరు, మదరు, బామ్మ క్యారెక్టర్ కానీ, అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కానీ బాగా డిజైన్ చేశాడు. అంటే సినిమా చూస్తున్నంతసేపు సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమా కంప్లీట్ అయిపోయేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్. ఇవాళ సొసైటీలో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కుర్రాడు పిల్లలే వద్దు అనుకునే స్టేజ్లో ఎందుకు ఆలోచిస్తున్నాడు, సొసైటీలో ఏముంది, ఎందుకు వద్దనుకుంటున్నాడు, ఆయనకు యాక్సిడెంటల్గా ఏం జరిగింది, ఏం జరిగితే ఆయన ఏం చేశాడు అనే దానికి దీని మీద రన్ అయ్యే సినిమా. సో గుడ్ సైన్ ఇస్ ఏ హ్యూమర్, ఫన్తో జరిగే సినిమా. ఫన్తో జరిగే సినిమా కాబట్టి రిస్క్ లేదు. ముందు నేను రిస్క్ అని ఎందుకు మొదలు పెట్టానంటే రిస్క్ పాయింట్, కానీ ఫైనల్గా చూసుకున్నప్పుడు నవ్వుతూ బయటకు వచ్చేటప్పుడు రిస్క్ అనిపించదు, బాగా డీల్ చేశారు అనేది వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ సుహాస్ గారు, స్క్రిప్ట్ అప్పుడే నాకు తెలుసండి. సినిమా అంటే విన్నప్పుడే నేను నవ్వుకుంటానే ఉన్నాను, నవ్వి 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 అలాగే ఉన్నాను. సినిమా అయిపోయే టైం ఆ ప్రాసెస్లో ఆ థాట్ వచ్చింది, ఎందుకో అడగొచ్చా లేదని భయం కూడా వేసింది. ఏమనుకుంటారు, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నాడు, ఇన్ని భయాలతో భయపడుతూనే అడిగాను. మళ్ళీ దీంట్లో చూడండి, మళ్ళీ దీనికి ఒక స్క్రిప్టే ఫస్ట్ ఇన్ ఎంట్రీ నా దగ్గరికి. సార్ ఓవర్సీస్ ఏమనుకుంటున్నాం సార్ అని, దేనికి ఆల్రెడీ నాకు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కదంటే, లేదు మన వాళ్ళు అడుగుతున్నారు సార్ అని. తప్పలేదు. సో సుహాస్ గారి సినిమాలు అంతకుముందు ఎంత పే చేసాయి ఈ సుహాసి కనుక్కోండి, దాన్ని బట్టి ఒక ప్రైజ్ అనుకొని ఇద్దాం. లేదు వాళ్ళనే అడుగు అన్న, మంచి ప్రపోజల్ ఇచ్చాడు, ప్రైజ్ బాగుంది, ఓకే ఒక్కరోజు టైం ఎవరి కొత్త డిస్ట్రిబ్యూటర్ రెగ్యులర్గా చేసి ఆయన అడుగుతాను అంటే ఇలా ఆఫర్ ఉందంటే సూపర్ సార్, అసలు మీరు ఆలోచించద్దు ఇవ్వండి అన్నాడు. చెప్పా ఓకే పిలువు మాట్లాడదామని. తర్వాత రివీల్ అయింది, సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఎంట్రీ ఇచ్చాడు. అంటే వెనకాల ఇంత ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఇద్దరు. అంటే ఉండుంటుందిలే, సుహాస్ చెప్తున్నట్టు, అంటే నన్ను వచ్చి ఈ సినిమా నేను కొనుక్కుంటాను ఏరియా కానీ అడగాలంటే మేబీ అంతే కదా సార్. తప్పే ఉంది, నువ్వు డబ్బు ఇస్తున్నావు, నువ్వు ఫ్రీగా యాక్ట్ చేయలేదు, నా దగ్గర డబ్బు తీసుకున్నావు కదా. సేమ్ టైము అవన్నీ నీకు చెప్తారా ఇప్పుడు, సేమ్ టైము డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా కొనుక్కున్నావు. సో ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ అదే అండి, అప్పుడే తీసుకున్నాను. సినిమా అయిపోయిన తర్వాత అడుగుదాం అనిపించింది, లక్కీగా ఆయన ఓకే అన్నారు. సో సూపర్ హ్యాపీ. డౌట్ అది ఒక
మరి నువ్వు డైరెక్ట్ అడగకుండా ఈయనతో ఎందుకు అడిగించావు? భయం వేసింది సార్, భయం వేసింది సార్. ఇలా తీసుకుంది అలా ఇచ్చేసారు అంతే కదా రాజు గారు. గారు ఓ ప్రశాంత్ గారు చూపించారా సార్ కాపీ రెడీ అయ్యాక కానీ ఏమన్నా చూసారా? చూసారు. ఏమన్నారు ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి? వెరీ వెరీ హ్యాపీ అండి. చెప్పింది కథ విన్న వాళ్ళల్లో రాజు గారు, హొమ్మాలి ప్రొడ్యూసర్స్, ప్రశాంత్ గారు వీళ్ళందరూ ఫస్ట్ ఆడియన్స్. సో చెప్పింది ట్రాన్స్లేట్ అయిందని ఒకే క్వశ్చన్ అడిగాను. సో దే వర్ వెరీ హ్యాపీ, బాగుందని చెప్పారు. రాజు గారు సార్ అది గుడ్, నాకు చూడగానే బాగుంది అనిపిస్తుంది సార్ అని నాతో కూడా చెప్పి, సార్ బట్ బీజిఎం చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి అన్నాడు. ఇక అప్పుడు ఆయనను పట్టుకున్నా. అప్పటి వరకు ఆయనకు నాకు సంబంధమే లేదు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, చేసుకున్నారు. లేదు ఇక ప్రశాంత్ నీళ్ళు చెప్పిన తర్వాత లేదు, ప్రతి రీలు నేను చూడాల్సిందే, మీరు ఫైనల్ చేసి పంపించండి. మొన్న నేను అబ్రాడ్లో ఉంటే ఆయన అబ్రాడ్ కూడా పంపించి అప్రూవల్ తీసుకున్నాడు. ఇది బీజిఎం వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక కాన్సెప్ట్గా జరిగే సినిమా కాబట్టి బాగా చేశాడు విజయ్. థ్యాంక్ యూ. నన్ను అస్సలు ఇబ్బంది ఉండదు. నేను అదే అంటే డైరెక్టర్తో ముందు నుంచి ఈ టాపిక్ వచ్చినప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది ఎక్కడ కూడా వల్గర్గా కానీ విజువల్గా కానీ ఎక్కడ 1% కూడా హార్డ్గా ఉండదు, ఫన్నీగా ఉంటుంది. ఆ ఫన్నీ ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆయనది, ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనది, దాని అందరు ఆయన వెనకాల మేము ఆడియన్స్ అయ్యాం. మొత్తం ఆయనదే. చెప్పవా గట్టిగా. అందరికీ జరుగుతున్న చుట్టుపక్కల చూసుకొని ఈ స్క్రిప్ట్ రాశాడు. సో చుట్టుపక్కల చూసారా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? పర్సనల్ లైఫ్ కూడా ఉందండి. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది, మన అందరి లైఫ్లో మోర్ దెన్ 80% ఆఫ్ ది ఈవెంట్స్ జరిగే ఉంటాయి. వెరీ స్ట్రాంగ్గా నిజాయితీగా చెప్పగలుగుతాను. అందరికీ జరిగే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్. అంటే టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఎవరు పెట్టారని టైటిల్? నేనే పెట్టి. కొంచెం పలకడానికి ఇబ్బందిగా అనిపించట్లేదా? చాలా మంది టైటిల్ ఏంటి, మీనింగ్ ఏంటి అన్న క్వశ్చన్ నాకు వస్తుంది. జంధ్యాల గారి సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. సో అహనా పెళ్ళంటే అలాంటివన్నీ చూసి ప్రాబ్లీ స్టోరీ కూడా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ కదా, అందుకని ఈ ఐడియా వచ్చిందండి. ఒక టైటిలే కాదు, 99% ఈ సినిమా అంతా ఆయనదే. 1% ఎక్కడన్నా ఉంటే నేను ఉంటా. ఇది కొంచెం పక్కకి వెళ్తున్నావు ఆలోచించుకో, ఇక్కడ కొంచెం లెంత్ ఎక్కైంది ఆలోచించుకో, ఈ డైలాగ్ ఏదన్నా చూసుకో, ఈ పాట ఇంకేదన్నా చెయ్యొచ్చా, ఇంత మట్టుగా. కానీ 99% ఆయనదే సినిమా అంతా. అయితే సెన్సార్ అదే కదా ఇప్పుడు జరుగుతున్న యూబైఏ ఎందుకు ఇస్తారు సెన్సార్? హెవీ బ్లడ్ ఉంటే, ఈ సినిమాలో బ్లడ్ లేదు. ఎక్స్పోజింగ్ లాంటిది ఏదన్నా అలాంటివి ఉంటే యూబైఏ ఇస్తారు. దీంట్లో ఉన్న టాపిక్ సెన్సార్ ఆఫీసర్ అంది ఏం లేదండి. ఇందులో ఉన్న టాపిక్ వల్ల యూబైఏ. 0 కట్, 0 డైలాగు ఏది లేదు, క్లీన్ ఫిలిం. బట్ డిస్కషన్ అలాంటిది కదా. సో డిస్కషన్ దానికోసం యూబైఏ ఇచ్చారు. హీరో గారు హీరోగా సారీ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు వచ్చాయి కదా, వాటికి హీరోనే అనొద్దన్నాడు ఆయన. సినిమాకు ఒకరు ఉంటారు కదా హీరో, ఆయన అదే హీరో. అడిగాను నేను. కాదండి నేను ఎప్పుడు హీరో అనుకోని అంటున్నాడు ఆయన. చెప్పండి, చాలా ఇబ్బందిగా ఉంది డిస్కషన్. చాలా భయపడతారా ఒక సినిమా వచ్చినప్పుడు? డిస్ట్రిబ్యూటర్గా ఈ రోజు భయపడుతున్నారా? అసలు భయం ఏం లేదండి. లేదు, ఫేస్ లో టెన్షన్. బేసికల్లీ మీరు టెన్షన్ పడుతున్నట్లే కనిపిస్తారు. స్టేజ్ మీద కూర్చున్నానని టెన్షన్ అండి. సినిమాలో అసలు నో డౌట్ అండి. నాకు సినిమా పరంగా కాదు, డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే ఆయన దగ్గర నుంచి వచ్చినందుకు ఇంకా హ్యాపీ. ఫస్ట్ స్టార్టింగే ఆయన బ్యానర్ వర్క్ చేస్తున్నాడు, అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, చాలా హై ఇచ్చింది. మీకు పర్సనల్ గా ఎట్లా అనిపించింది సినిమా చూసిన తర్వాత? అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మీకు. అంటే ఒక్కటేనండి దీనికి ఆన్సర్. నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను, 3-4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ పొజిషన్లో నేను ఒక డేర్ స్టెప్ వేసి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను అంటే అది ఎలా వచ్చింది అనేది ఇంక అదేనండి ఆన్సర్. అంత డేర్ స్టెప్ నేను తీసుకోను కదా, అంతే. అయితే చాలా మంది హీరోలు కొంతవరకు సక్సెస్ అయిన తర్వాత చేతిలో కొంత మనీ వచ్చింది అండి. అదేంటండి, రావాలి కదా డబ్బు, కావాలి కదండి డబ్బులు. సార్ రాజు గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజు గారు సార్ సార్ నెట్ఫ్లిక్స్లో కొంతకాలం చేద్దాం అనుకున్నారు. లేదు లేదు, ఫస్ట్ కథ మొత్తం తయారైంది ఇక్కడే. ఆయన చెప్పాలి. నువ్వు చెప్పు, నేను తర్వాత. చెప్పండి నేను 7 years నుంచి ఇదే సంస్థలో పనిచేస్తున్నాను సార్. సార్ కథ అయితే చాలా చాలా చోట్లకి అయితే తిరిగింది. చాలా మందికి నరేషన్స్ అయినాయి కానీ రాజుగారి అండర్ ఎస్విసి డిఆర్పి అండర్లో నరేషన్స్ అయినాయి. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి చెప్పాం. నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఎందుకు చెప్పామంటే ఇలాంటి ఇది థియేట్రికల్గా చెయ్యాలా, ఓన్లీ డిజిటల్కి వెళ్దాము. ఇది ఎప్పుడు చెప్పింది నాకు? ఇది
2020 కోవిడ్ ముందు. సో కోవిడ్లో మనం ఏంటి సినిమాలు థియేటర్కి వస్తారా రారా అన్న కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి చెప్పాము. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓకే ఒరిజినల్గా తీసి ఇవ్వండి అన్నారు. మళ్ళీ నేనే ఆలోచించాను, ఒరిజినల్గా ఇస్తే మనకు ఎంత వస్తుంది, ఇంత కష్టపడి వాట్ వీఆర్ గెట్టింగ్, ఇవన్నీ సో మెనీ ఈక్వేషన్స్తో వెళ్ళలేదు. చాలామంది హీరోలు యువర్ రైట్, 3-4 హీరోలకు చెప్పాము, అందరు బాగుంది కానీ ఇలాంటి చెయ్యాలా వద్దా, చేస్తే ఏంటి అన్నప్పుడు నాకు వచ్చిన థాట్ బలగం తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు నేను పిలిచి చెప్పా, ఈ అబ్బాయి బాగుంటాడు, మిడిల్ క్లాస్ క్యారెక్టర్కి నువ్వు వెళ్ళి సుహాస్ని కలిసి చెప్పాను, లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను. అలా సుహాస్ వచ్చాడు. సార్ కథలో చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది. కొంచెం రివ్యూలు ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత లేదా ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత కానీ రివ్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ బయటపడితే మిగతా ఆడియన్స్ ఏముండదు? ఏముంటుంది ట్రైలర్లో చెప్పాం కదా. ట్రైలర్లో రివీల్ చేసింది అదే కదా, పిల్లలొద్దు అన్నాడు. సడన్గా వైఫ్ ప్రెగ్నెన్సీ అంది. ప్రెగ్నెన్సీ అన్నాడు, ఎందుకు ప్రెగ్నెన్సీ అయింది అనుకున్నాడు. ఏదైతే ఉందో ఈ కంపెనీ మీద కేసు అన్నాడు, కేసు వేసాడు. కథలో ట్రైలర్లో క్లియర్గా చెప్పేసాం, కథ ఏం దాచిపెట్టలే. కానీ ఏం జరుగుద్ది, దాన్ని ఎలా హ్యూమరస్గా ఏం జరుగుద్ది అంటే మళ్ళీ సీరియస్గా హ్యాండిల్ చేయలేదు, ఎలా నవ్విస్తూ సినిమా రన్ చేయాలి. అందుకు వెన్నెల కిషోర్ని బాగా వాడుకున్నాడు. వెన్నెల కిషోర్ ఇది అడ్వకేట్, ఫ్రెండ్ అడ్వకేట్, ఇక నవ్విస్తూ ఉంటాడు. ఆయనకు లాజిక్లు తెలియవు, ఏం తెలియవు. చాలామంది మనోళ్ళు లాజిక్గా మాట్లాడే వాళ్ళకి నెక్స్ట్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ని ఇచ్చేయచ్చు. లాజిక్లు తెలియవు, ఏం తెలియవు, నవ్విస్తూనే ఉంటాడు. అట్లా కథలు ఇవే సార్, అన్ని ఫ్యామిలీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగిన అంశాలు తీసుకొని కథ చెప్పాలి, కొంచెం హ్యూమరస్గా చెప్పాలి. మనకి జంధ్యాల గారు, మన రాజు హిరానీ గారు లాంటి రైటింగ్ అంటే నాకు బాగా ఇష్టం సార్. సో నా టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ అ స్టోరీ టెల్లర్ ఇలాంటివే ఉంటాయి సార్. పెద్ద సినిమాలు నాకు అంత కమర్షియల్ సినిమాలు చేయడం రాదు. నా టేస్ట్ ఆఫ్ సినిమా ఇది. రాయటం అయితే ఏదైనా రాస్తాను, కానీ డైరెక్టర్గా ఏ కథలు చేస్తారంటే ఇది నా ఫేవరెట్ జానర్ సార్. అంటే ప్రతి వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి మాతృోత్సవం పితృోత్సవం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న మీ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వద్దు అన్నట్టు వెళ్తుంది. ఈ ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు ఈ పాయింట్ని? మన డైలీ లైఫే సార్. ఇవాళ మైండ్ సెట్ తీసుకుంటే, ఇప్పుడు నాకు కూతురు ఉంది, ఈ కోవిడ్ అప్పుడే పుట్టింది. సో నా కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక కిడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎంత డిస్కషన్స్ వెళ్తాయి వైఫ్తో, ఫైనాన్షియల్ కండిషన్స్, మార్కులు పడ్డాయి, లక్ష్మి తల ఊపింది, ప్రొఫెషన్ అన్నీ చూస్తారు. ప్రతిదీ మీకు థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ చైల్డ్ ఈజ్ 1 crore. ఇవాళ మనమే ఎగ్జాజరేట్ చేయట్లేదు. అది కూడా మన ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో టైర్ 3 టాప్ లెవెల్ ఇంకా ఎక్కువ. టైర్ 3 రేంజ్లో చూస్తే అంత ఖర్చు ఉందండి. సో దాన్ని క్యారెక్టర్ని ఇలా తీసుకున్న వాడికి అలా జరిగితే షాక్ కదా. సో అక్కడి నుంచి వాడు ఏ యాక్టివిటీ, ఏ స్టెప్ తీసుకున్నాడు, దానివల్ల ఎలాంటి హ్యూమర్ క్రియేట్ అయింది, సొసైటీ ఎలా రియాక్ట్ అయింది, రిలేషన్షిప్ ఏంటి, ఫ్యామిలీస్ ఏంటి. సో మనందరం మాట్లాడుకున్నట్టే ఉంటుంది సార్. అది మటుకు చాలా ధైర్యంగా చెప్పగలుగుతాను. హ్యాపీగా అందరూ కూర్చొని చూడొచ్చు. ఆల్ ది బెస్ట్ సార్. ఎగ్జాంపుల్ ఇక రివీల్ చేసేద్దాం, ఊరికి ఏంది దాచిపెట్టి. అలా నేను సినిమా చూస్తున్నప్పుడు, స్క్రిప్ట్ చూస్తున్నప్పుడు, హన్సిత చిన్నగా ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంటర్వ్యూకి పేరెంట్స్ ఇంటర్వ్యూ, మనకి ఇంగ్లీష్ రాదు ఆయన. అప్పుడు నేను చెప్పేది, అప్పుడు అనిపించింది, అరే వాళ్ళు చదువుకునేటానికి మాకెందుకురా ఇంటర్వ్యూలో సీన్ పెట్టాడు, వాళ్ళు కదా చదువుకోవాల్సింది, మేము ఎందుకు వేస్తున్నాం కాన్వెంట్ స్కూల్లో, వాళ్ళు ప్రయోజకులు కావాలి, వాళ్ళ గురించి చూడాలిగా. మమ్మల్ని చూసి మీరు కరెక్ట్గా లేరని సీట్ ఇవ్వమంటే ఏంటి? ఇలాంటి పాయింట్ హ్యాండిల్ చేసి అనుభవించండి. ప్రతి ఒక్కరికి ఇట్లా అంటే మనం ఏదో మనం కరెక్ట్గా లేమనుకో, పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి, అన్ని రకాలుగా మనకు లేని వాళ్ళకి ఇవ్వాలనేది మన కోరిక, ప్రతి పేరెంట్స్కి ఉండేది. అదే హీరో క్యారెక్టరేషన్. నాకు లేనిది ఇప్పుడు నేను పిల్లల్ని కని వాళ్ళకి నేను ఇవ్వలేనప్పుడు ఇప్పుడు వాళ్ళని ఎందుకు, నేను హ్యాపీగా లేను. బెస్ట్ ఇవ్వాలనుకుంటాం కదా సార్, యాజ్ పేరెంట్స్. మీకు పిల్లలు ఉంటే అంటే మనం బెస్ట్ ఇద్దాం అనుకుంటాం. అనుకున్న స్కూల్ కాకుండా ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తాం. నేనే వేరేలా దాకా ఎందుకు, నా లైఫ్లో సెంటాన్స్లో వేయాలి అన్సిత్ అని అనేది నా ఫీలింగ్. నాకు సెంటాన్స్లో సీట్ రాలే, పోతారో నార్మల్. ప్రతి ఒక్కరు లైఫ్లో అది ఉన్నట్టే. నాకు ఆ రోజు ఆకాశం అంతా కూడా నచ్చడానికి నాకు మెయిన్ రీజన్ అదే. అంటే సో మెనీ, ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఆ సినిమాలు ఎలా అయితే కనెక్ట్ అయ్యారో ఈ కథలో అంత మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, విత్ హ్యూమర్, నవ్విస్తూ బాగా చెప్పాడు. రాజు గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. గత 2 సంవత్సరాల నుంచి కొంచెం డిస్ట్రిబ్యూషన్లో స్లో మొన్నే కొట్టాం సరిపోదా కొట్టారు, కానీ గత 2 సంవత్సరాల నుంచి ఒక కరోనా డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఏం లేదు. దేనికైనా నా స్ట్రాటజీ ఎలా ఉంటే ఆచి తూచి అడుగు వేసి కొట్టాలి,
తెందుల్కర్ ఫార్ములా బాల్ సిక్సర్ వెళ్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేస్తున్నా. ఎప్పటికి ఉండేది ఇక్కడే డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, మాకున్న ఎక్స్పీరియన్స్కి అన్నీ ఇక్కడే ఉంటాయి. సో రైట్ సినిమాలు పట్టుకోవడమే డిస్ట్రిబ్యూషన్గా నువ్వు సుహాసి సినిమాని పట్టుకున్నట్టు. నిన్న సుహాసిని చూస్తే నాకు అదే ఆనందం వేసింది. నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు అక్కడ ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంటే అక్కడే తిరిగేవాడిని, నేను వెళ్ళిపోయి ఒక్కొక్క రీల్ చూస్తుండేవాడిని. రవికిషోర్ గారి సినిమాలన్నీ మేము చేసేవాడు, ఆయన తీసుకెళ్ళిపోయి చూపిస్తుండేవాడు. అలా జడ్జ్మెంట్ తెచ్చుకున్నాను. అంటే అక్కడ చూస్తున్నప్పుడు ఈ రీల్ వర్కౌట్ అయింది, మళ్ళీ చూసి థియేటర్కి వెళ్ళి చూసేవాడిని, అక్కడ అనిపించింది ఇక్కడ ఆడియన్స్ ఎలా. సో డిస్ట్రిబ్యూషన్ అనేది అలాంటిది, చాలా జాగ్రత్తగా రైట్ సినిమాని పట్టుకోవడమే డిస్ట్రిబ్యూటర్ పని. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, లేదా యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారా? యాక్టింగే చేస్తానండి. ఒకవేళ ఇట్లాంటి ఏమన్నా అప్పుడప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఎప్పుడైనా ఓవర్సీస్ తీసుకుంటాను, అంతే. వేరే ప్లాన్స్ ఏం లేవండి యాక్టర్గా. సుహాస్ అనుకోలేదు ఈ కథలో. చాలామంది నాకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎకానమీ, ఒక మంచి సినిమా తీయాలి, ఈ సినిమా ద్వారా ఎక్కువ డబ్బులు రావాలి, ఎలా వస్తుందని నా బ్రెయిన్ పనిచేస్తుంది. అలా అనుకుంటూ 2-3 హీరోలకు కథ నరేట్ చేసి చాలా రోజులు ట్రావెల్ అయ్యాడు. హీరోలందరికీ నచ్చింది, కానీ వాళ్ళకి ఇది ఒకటే కన్ఫ్యూజ్, అంటే ఇలాంటిది చేస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది హీరోలు 100% ఎస్కి రాలేదు. బట్ చాలా రోజులు హోల్డ్ చేసేవాళ్ళు. కథ విన్న తర్వాత బాగుంది, చెప్తాను. అలా అయిపోయిన తర్వాత ఒక స్టేజ్లో ఇంకా హీరోలు చేయనప్పుడు ఎందుకులే అని కొన్ని రోజులు పాజ్ ఇచ్చాం. పాజ్ ఇచ్చినప్పుడే ప్రశాంత్ నీళ్ళు కానీ అంబాలే వాళ్ళు కానీ మాకు ఇచ్చేయండి, మేము కన్నడలో తీస్తామనేవాళ్ళు. యాక్చువల్ అప్పుడు అనుకున్నాం ఇది కన్నడలో తెలుగు 2 ప్యారలల్గా తీద్దామని అంబాలి వాళ్ళతో కలిపి. కాలేదు, కొన్ని రోజులు పక్కన పెడితే బలగం రిలీజ్ తర్వాత నాకు సడన్గా సుహాస్ ఒక సినిమా రిలీజ్ అయింది, రైటర్ పద్మభూషణ్. అది చూసా, నచ్చి ఇమీడియట్గా సందీప్కి కాల్ చేసి, వెంకీ అటు పెళ్ళిలో చెప్పాను ఇది ఓకే, అది నచ్చింది నాకు. ఇమీడియట్లీ సందీప్కి చెప్పా, బలగం లాగా కాన్సెప్ట్ సినిమా లాగా వెళ్ళిపో, ఈ అబ్బాయిని కరెక్ట్ ఉంటే ఇమీడియట్లీ నెక్స్ట్ డే రావడము, తినడం, ఆయన ఓకే చెప్పడం, అలా ఫాస్ట్ టైం. సార్ ఓటీటీలో ఎన్ని రోజులకు రావచ్చు సార్ సినిమా? ఓటీటీ ఒక ఇష్యూ ఉంది కదా సార్. ఆఫ్టర్ 1 month. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దాంతోపాటు ఇది ఎక్స్టెండెడ్. పెళ్ళైన తర్వాత ఇవి ఆటోమేటిక్ ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్కి జరగాల్సింది. నెక్స్ట్ కిడ్స్ ప్లానింగ్. ఇంతకుముందు అంటే ప్లానింగ్ ఏం లేదు, ఇప్పుడేమో ప్లానింగ్. అదే ట్రైలర్లు వేసినది ఒక యాడ్ వేసి, అప్పుడు అంతమందిని ఎలాగనే వాళ్ళంటే వాళ్ళ బామ్మ అంటుంది కదా వాళ్ళ నానమ్మ, అప్పుడు మాకు పెద్ద పని ఉండేది కాదంటే, అప్పుడు క్యాలిక్యులేషన్స్ లేవు. ఇప్పుడు లైఫ్లో ఏది చేయాలన్నా క్యాలిక్యులేషన్ ఏ స్టేజ్కి వెళ్ళింది అంటే, ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీ అంటే కూడా డెలివరీకి కూడా ముహూర్తము అవన్నీ చూసుకొని డెలివరీ చేపిస్తున్నారు. అంటే దేనికి సాధారణంగా జరగట్లా, టెక్నికల్గా జరుగుతున్నాయి. సో మారిపోయింది. సో అవన్నీ జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. యాక్చువల్గా ఆన్సర్స్ కూడా వస్తాయి సార్, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి. సో యాక్చువల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, ఎందుకంటే నాకు ఓకే 3 movies ఐ హ్యావ్ డన్, బట్ ఐఎమ్ ఎ బిగినర్. సో తనతో వర్క్ చేయనప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే లైక్ హీస్ వెరీ డెడికేటెడ్ పర్సన్, హార్డ్ వర్కింగ్. చాలా సపోర్ట్ చేశాను నాకు, ద డే 1 till now కూడా చాలా సపోర్ట్ చేశాను. చాలా హ్యాపీ. రాజుగారు కంటిన్యూగా అంటే నిజంగా అంటే ఇప్పుడు సరిపోదా శనివారము పడుతున్న వర్షాలకి కలెక్షన్స్ అబ్నార్మల్గా పడిపోవాలి మా ఎక్స్పీరియన్స్లో, కానీ ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ అయ్యాయి. వర్షం తగ్గితే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. బయట వర్షం పడట్లేదు, కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు అంటే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. థర్స్డే కంటే ఫ్రైడే రోజు న్యాచురల్గా తగ్గింది, సాటర్డే మళ్ళీ డే 1 లాగా ఉంది, సండే మళ్ళీ డే 1 లాగా ఉంది. ఈరోజు కూడా మ్యాట్నీస్ ఏపీలో ఆల్ థియేటర్స్ ఫుల్స్. అక్కడ వర్షాలు కొంచెం సెటిల్ అవ్వగానే గబ్బర్ సింగ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉందండి మీ సినిమా మీద? గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు మన నాన్నగారు చెప్పారు కదా, వెళ్ళి ఉంటాడు మార్నింగ్ సినిమాకి. ఓకే సార్, అందరూ ఓటీటీ ఎఫెక్ట్ చెప్పేది ఇది ఎవ్రీథింగ్ ఈజ్ అ సైకిల్. ఓటీటీలో సినిమాలు వస్తున్నాయి అనడం వల్ల ఆడియన్స్ థియేటర్కి రావడం న్యాచురల్గా పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గింది. మరి తగ్గితే ఇది ప్రపంచవ్యాప్తంగా తగ్గాలి కదా. ఓవర్సీస్లో ఎందుకు చూస్తున్నారు?
అంటే ఓవర్సీస్లో ఆ వీకెండ్స్ ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళ సరిపోదా శనివారం ఆల్మోస్ట్ ఈ రోజుకి 2 మిలియన్ కంప్లీట్ అవుతుంది ఓవర్సీస్లో సండే. అంటే వాళ్ళని ఇప్పుడు నైట్ కదా వాళ్ళకి సండే, ఈ రోజుకి 2 మిలియన్ కంప్లీట్ అవుతుంది. అంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ. నాని గారికి 2.1 అన్నారు దసరా, అది రేపు ఎల్లుండో క్రాస్ అయిపోతుంది. సో ఆ రేంజ్లో రెవెన్యూస్ ఉన్నాయి. ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పింది అదే, చిన్న సినిమాలైనా హాయ్ కానీ కమిటీ కుర్రాలు కానీ ఆడి రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. కానీ డిఫరెన్స్ ఎక్కడ? వావ్, ఇప్పుడు కొత్త బంగారు లోకం మేము చేస్తే ఆ రోజు వావ్ నంబర్స్, మాకు ఆ భయం లేదు, 100 రోజులు ఆడాయి, అది మార్పు వచ్చింది. సో అంటే ఎక్స్ట్రాడినరీ, చిన్న సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చినప్పుడు ఆ వావ్ రెవెన్యూ చూస్తాం. లేకుంటే బాగుంది బాగుంది గుడ్ 10 కోట్ల గ్రాస్ చేసింది. ఇప్పుడు ప్రేమలు మోర్ దెన్ 10 crores గ్రాస్ చేసింది. మన హాయ్ నానా 8 to 9 crores. ఇవే అంటే 20 కోట్ల గ్రాసు 30 కోట్ల గ్రాసు మిస్ అయిపోయాం. ఆ ఎఫెక్ట్ ఉంది. అలాగని అస్సలకి ఆడకుండా పోతాయి అనేది లేదు, ఆడుతాయి, ధైర్యంగానే సినిమాలు చేయొచ్చు అన్నారు కదా. మనం కల్కి చూడలేదా? కల్కి చూసాం కదా. నైజాము అండ్ ఏపీ తెలంగాణ ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ క్రియేట్ చేసింది, టాప్ 2 గ్రాసర్. సో ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చింది కదా, అదేం లేదు, దేని దానికే. రష్యా కానీ జపాన్ కానీ ఈ మార్కెట్ మనకి పెరిగింది అంటున్నారు. అంటే ఎక్కడ ఇండివిజువల్గా పెరిగింది, కొంచెమే పెరిగింది, ఇంకా నాట్ అప్ టు ద మార్క్. రేపు పెరిగితే ఇప్పుడు గ్లోబల్ రెవెన్యూ అయిందనుకో అప్పుడు మారిపోతుంది. ఇంకా గ్లోబల్ రెవెన్యూకు రీచ్ అవ్వలేదు మనం.